హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం అంటే ఇక్కడ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి రైతులకు అమౌంట్ క్రెడిట్ పైన ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు 3-4 నుంచి ఎకరాల నుంచి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీకు రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు అంటే మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం ఇప్పటివరకే ఆర్బీఐ నుంచి మనకి ఏదైతే మరో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ని మనకైతే తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగినట్లు విషయం మన అందరికీ తెలిసిందే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడో విడత కింద దాదాపు 3,600 కోట్ల రూపాయలు మొత్తం 3 విడతలకు 12,000 కోట్ల రూపాయల నిధులను ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి రేపు నిజంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేయనున్నారా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మనకి రైతు భరోసా డబ్బులు పంపిణీ పూర్తి కాగానే మనకి వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఇక్కడ భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇప్పటివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కావలసినటువంటి పూర్తి బడ్జెట్ని లెక్క చేసి ఆర్బీఐకి అయితే పంపడం అయితే జరిగింది. ఇక వానాకాలం సీజన్ సంబంధించినటువంటి నిధుల కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు సర్దుబాటు చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ఒకటి తర్వాత ఒకటి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది వీడియోలో చేయగానే మీ ఖాతాలోకి అంటే మీ యూట్యూబ్లోకి ఈ నోటిఫికేషన్ రూపం ద్వారా సమాచారం అయితే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట భూమి సాగు చేస్తున్నారో అన్ని ఎకరాల వరకు యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి మొదలుకొని మే నెల చివరి ఆఖరులోపు పూర్తి స్థాయిలో జమ చేసిన తర్వాత వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రిలీజ్ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఇటు అదే రీతిలో పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేసేందుకు ఇక్కడ నిధుల సర్దుబాటు అనేది చేయబోతున్నట్లు వివరాలు అయితే తెలపడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వాలు. ఇక మనకి వానాకాలం సీజన్ వచ్చేసరికి ఇటు 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది కేటాయించబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే ఇప్పుడు యాసంగి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయో ఇక వారందరికీ వానాకాల సీజన్ డబ్బులు కూడా మరో 2 నెలల నుంచి నెల లోపట్నే రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. ఇటు యాసంగి డబ్బులే దిక్కులేవు, అటు వానాకాల డబ్బులు ఏమొస్తాయని అనుకునే ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి వేగంగా తెలంగాణలో మే నెల చివరి ఆఖరులోపు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కన్నటువంటి రైతులకైతే జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.